హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి ముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా భూస్థాపితం చేయాలనే ఒక విశ్వ ప్రయత్నం చేశారు ఆయన. అవును. అంతకంటే ముందు 2007లో 6లో 2006లోనే 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 10 మందిని రకరకాల ప్రలోభాలకు గురి చేసి తన దిక్కు తిప్పుకోగలిగాడు. అయినా కూడా పార్టీ ఏం పోలేదు. అంత పెద్ద సంక్షోభం ఇప్పుడు నిజంగా మళ్ళీ అంత పెద్ద సంక్షోభం లాగా కనబడుతుంది. ఏ సంక్షోభం ఏం కాదు, ఇది కామన్. ఇది ఏంటంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం అయితే ఇండియా కప్ గెలవదు కదా, క్రికెట్ కప్ ఇండియాకి గెలవదు కదా, మధ్యలో కొన్ని ఆటల్లో ఇవన్నీ సహజము. కాకపోతే ఏంటంటే కొన్ని స్వయంకృత అపరాధం వల్ల స్వయంగా మనం అంటే మెజారిటీ వచ్చే పరిస్థితుల్లో మనం తీసుకురాలేకపోయినామనే బాధ. బట్ ఈరోజు ఉన్న సిచ్యువేషన్ చూసినట్టయితే టీఆర్ఎస్ బలపడుతుందా బలహీనపడుతుందా అనే దానికి కొలమానం ఏంటి? టీఆర్ఎస్ బలం ఎక్కడుంది? టీఆర్ఎస్ బలం అనేది గెలిచిన ఎమ్మెల్యేలలో ఉందా, నామినేట్ చేయబడ్డ గెలిచిన ఎమ్మెల్సీలలో ఉందా, లేకపోతే జనంలో మారుతున్న ఆలోచనలలో ఉందా? అంటే టీఆర్ఎస్కు ఎప్పటికైనా పునాది కానీ టీఆర్ఎస్కు వెన్నెముక కానీ ప్రజలే. ఆ ప్రజల్లో ఈరోజు అంటే గత ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిన తర్వాత 7 నెలలు గడిచిన తర్వాత ఈరోజున్న ఆలోచనలు ఏంటి ప్రజల్లో? అంటే ఒకటి, అనవసరంగా తప్పు చేసినావేమో అనే భావన అదైతే ఉన్నది. రెండవది, ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్తలేవు. మూడవది, ఈ మాయమాటలు చెప్పింది మనల్ని మభ్యపెట్టింది. వాస్తవంగా మనం ఒక తప్పు చేసినామేమో అనే రియలైజేషన్ అనేది ఏదైతే ఉందో అది కేసీఆర్ బలం, అది బీఆర్ఎస్ బలం. అన్నారు అంటే చిన్న ఇంటరప్షన్ సార్, మీరు ఆ మాట అన్నారు కానీ అది మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంచెం కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదు సార్. పార్లమెంట్లో ఉండదు కదా, పార్లమెంట్లో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? పార్లమెంట్ ఎలక్షన్ జరిగిందంతా కూడా ప్రో మోడీ యాంటీ మోడీ. అక్కడ కేసీఆర్ యాంటీలో లేడు, ప్రోలో లేడు. అది కూడా ఒక తప్పిదము. భారతదేశంలో ఒక ప్రధానంగా ఒక దక్షిణ భారతదేశంలో తర్వాత ఈశాన్య ప్రాంతంలోని 3 రాష్ట్రాలు ఈ కూటమిలో లేరు, ఆ కూటమిలో లేరు. వైఎస్ జగన్ కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు. ఇది చాలా పెద్ద తప్పిదం. దేశ రాజకీయాల్లో 2 వర్గాలుగా ఎన్డీఏ ఇండియా ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక కూటమిలో ఉండకపోతే నీ ఉనికిని కోల్పోతావు కదా. నీకు ఎందుకు వేయాలి ఓటు? నువ్వు అపోజిషన్లో లేవైతివి, నువ్వు అధికార పార్టీలో లేవైతివి, నీకు ఓటేస్తే ఆ ఓటు మురిగిపోయినట్టే కదా. నువ్వు గెలిచి ఏం చేస్తావు? నువ్వు ప్రతిపక్షంలో లేవు, నువ్వు అధికార పార్టీలో లేవు, గెలిచి ఏం చేస్తావు? ఈ లాజిక్ మిస్ అయింది ఈ 3 పార్టీలు. ఎటో ఒక దిక్కు ఉండాల్సి ఉంటే అసలు రాజకీయాలు చాలా మారిపోయాయి. అసలు ఒక మాట చెప్తా, అసెంబ్లీ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలను వేరుగా చూడాలి. నేనేమంటున్నా, కేసీఆర్ గారు కనుక సరే రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ శత్రువు, బీజేపీ దేశ రాజకీయాల శత్రువు, ఎన్నికలు జరుగుతున్నాయి దేశ రాజకీయాలను మలుపు తిప్పేటి. కాబట్టి శత్రువు మిత్రుడు కదా. సోనియా గాంధీతో అక్కడ రాహుల్ గాంధీతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వీళ్ళు కనుక అలయన్స్లోకి వెళ్ళిపోయి ఉంటే ఇలా బీజేపీ కోటలో పోయిన 8 సీట్లు టీఆర్ఎస్కి వచ్చేవి. అది లాంగ్ రన్లో టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయ్యేది, డిసడ్వాంటేజ్ కాదు. అంటే లౌక్యం ప్రదర్శించాల్సిన కాడ కోపం ప్రదర్శించాలి. చాలా పెద్ద తప్పు అది. నేను చాలాసార్లు చెప్పాను మీడియాలో ఎలక్షన్ల ముందు, యుద్ధాన్ని పోయేటప్పుడు నీ శత్రువుడు ఎంచుకోకపోతే ఎవరితో కొట్లాడతావు? నీ శత్రువు ఎవరు? ఇద్దరు శత్రువులను పెట్టుకుంటే నువ్వు బలహీనుడివి. ఇద్దరు శత్రువులతో ఎట్ ఏ టైం కొట్లాడే శక్తి నీకు లేదు. ప్రాంతీయ పార్టీకి అంత శక్తి లేదు. లేనప్పుడు లౌక్యంగా పోయి బలం సంతరించుకోవడానికి ఏ కాంగ్రెస్ అయితే 5 ఏళ్ల తర్వాత దెబ్బ కొట్టానో ఆ కాంగ్రెస్ సపోర్ట్తోనే బలాన్ని సంతరించుకునే ఒక గొప్ప అవకాశం వచ్చింది. అసలు ఇలాంటి మాయా క్రీడల్లో కేసీఆర్ యాక్చువల్గా కానీ ఎప్పుడైతే కొంచెం కోపము, ఆవేశము, విరక్తి ఇవి వచ్చినప్పుడు ఏమైందంటే విచక్షణ కోల్పోతాడు మనిషి. ఎవరైనా అంతే కదా. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా మైండ్ గేమ్ ఆడింది రేవంత్ రెడ్డి. తను చాలా తెలివిగా కేసీఆర్ లాగానే ఎప్పుడు ఏ పదం వాడాలనో ఆయన బాగా తెలుసు. అయితే ఆ మైండ్ గేమ్లో కేసీఆర్ను బాగా హీనంగా మాట్లాడడం ఆయన ఎక్స్పెక్ట్ చేయడు కదా. ఒక రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన నేత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సారథ్యం వహించి మొదటి ముఖ్యమంత్రిగా జాతిపిత కావాల్సిన వ్యక్తిని
ప్రజలు అట్లా ఆరాధించిన వ్యక్తిని పూర్తిగా తగ్గించి మాట్లాడడము, అనరాని మాట్లాడడము, వీటి వల్ల ఏంటంటే ఫోకస్ అంతా కూడా నాకు నాట్ ఓన్లీ కేసీఆర్, గ్రామస్థాయి కార్యకర్త వరకు కూడా కాంగ్రెస్ మీద పోయింది. కరెక్ట్. అయితే అక్కడ తీసుకోవాల్సిన వ్యూహం ఏముండే అంటే, ఒకవేళ పొత్తున్నా లేకపోయినా బీజేపీకి ఒక్క సీట్ రాకుండా కనుక అడ్డుపడగలిగి ఉంటే డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అసలు తిరుగు ఉండకపోయేది. ఇప్పుడు కూడా లేదు. అసెంబ్లీకి సంబంధించినంత వరకు మళ్ళీ బలం పుంజుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే దేశ రాజకీయాలలో ఒక మార్పు వచ్చింది. ఎవరు కూడా ప్రో ఇంకంబెన్సీ ఉండదు, యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది. కరెక్ట్. అంటే మొన్న కేసీఆర్ వ్యతిరేకంగా ఓటు చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ గెలిచింది. లేదా రేవంత్ రెడ్డిని గద్దెనెక్కేయడానికైతే ఎన్నికలలో ప్రజలు ఓట్లేదు కదా. ఫ్రస్ట్రేషన్తో కొంత కాళేశ్వరం దెబ్బతిన్నది. దానివన్నీ దృష్టిలో పెట్టుకొని అవినీతి అని అబద్ధాలు చెప్తే నమ్మి ఏసీన్లు. ఎక్కడో కొంతమంది హామీలను నమ్మొచ్చు, అది అమలు చేయడం తెలుసు వాళ్ళకు కూడా. బట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ కూడా యాంటీ కాంగ్రెస్ ఓటు ఉంటుంది. ఓకే. అప్పుడేంటంటే ఎక్స్పెక్ట్ చేయకుండానే సర్వశక్తులు కేసీఆర్ కలిసి వస్తాయి. సార్ అప్పుడు మరి బీజేపీ బాగా బలపడింది కదా సార్, ఇప్పుడు ఓటు శాతం పెంచుకుంది. అది అసెంబ్లీకి ఉండదు, పార్లమెంట్కి ఉంటుంది. వాస్తవంగా 16% కాదు కదా బీఆర్ఎస్ బలం. ఇప్పటికి కూడా వార్డు మెంబర్ల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల దాకా చెక్కు చెదరకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ గోడ దూకట నాయకులలో లేదు బీఆర్ఎస్ బలం, ప్రజల ఆలోచనలలో ఉంది. ప్రజలు రేపు ఎటువైపు ఆలోచిస్తారు. ఇప్పుడు రోజు రోజుకు రేవంత్ రెడ్డి ప్రభ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే హామీల అమల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. హామీలకు డబ్బులు ఇవ్వబోయి అభివృద్ధి అనేది పక్కకు పెడతాడు. తర్వాత ఇంటర్నల్ కుమ్ములాట్లు ఉంటాయి. తనంతట తను కార్పొరేషన్ చైర్మన్ కూడా నామినేట్ చేసే పరిస్థితిలో ఉండడు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే స్వయం పాలన నుంచి పరపాలనకు తీసుకుపోయింది. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో వాళ్ళు మీటింగ్ వస్తే కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి ఆటలు ఆడాడు. 7 నెలల్లో 18 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు. తప్పదు. అసలు ఆయన ఏం చేయలేడు కూడా. ఆయన ఏం చేయలేడు. ప్రతిదానికి ఢిల్లీ వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. మళ్ళీ అప్పుడు సోనియా గాంధీ ఎట్లయితే ముఖ్యమంత్రులను మార్చిందో మళ్ళీ అదే రోజులు దాపురిస్తున్నాయి. నిజంగా నిన్న విన్నాను సార్ నేను. నిన్న మంత్రిమండలి విస్తరణ వాయిదా పడడం, పిసిసి అధ్యక్షుడు ఎన్నిక వాయిదా పడడానికి కారణం అంటే ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాళ్ళ జోక్యం ఉంటుంది. కరెక్ట్. వాళ్ళ జోక్యం మీద వీళ్ళ ఒత్తిడి ఉంటుంది. ఇందులో ఉన్న అసమ్మతి ఏదైతే 3 వర్గాలుగా విడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇది రేవంత్ రెడ్డిది 4వ వర్గం. 4 వర్గాలు. రేవంత్ రెడ్డిది ఒక గ్రూపు, బట్టిది ఒక గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక గ్రూపు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఒక గ్రూపు. ఈ 4 గ్రూపుల మధ్యలో వాళ్ళు బయట ఏదో పోజులు ఇస్తారు పేపర్లల్లో, టీవీలల్లో, పక్కన కూర్చొని సెక్రటేరియట్లో. అంత మాత్రాన మానసిక ఐక్యత వాళ్ళకు ఉన్నదని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒత్తిళ్ళ మధ్యలో ఇక ఢిల్లీ రాజకీయం అంతా ఈ తెలంగాణ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళకు ఒక రోజు విసుగొస్తుంది. విసుగొచ్చి మీరు అందరు కలిసి ఒక నాయకుని పేరు చెప్పండి అంటారు. అక్కడ అయిపోతుంది ఈయన పని.